ఇలా 17 తారీఖు జూబ్లీస్ అసెంబ్లీలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఎంఐఎం పార్టీ అభ్యర్థి. ఇప్పుడు చెప్తాను, ఈ క్షణం అవకాశం ఉంది చెప్పడానికి. కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్. సో మా యాదవ్ బిడ్డ మరి నామినేషన్ వేసిండు, సంతోషమే. కానీ ఇంకో ఇట్లా వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే గెలవనేది మనకి నమ్మకం ఉంది. కాన్ఫిడెంట్గా జూబ్లీస్ అసెంబ్లీలో ఎవరు గెలవాలన్నా అక్కడ అసదుద్దీన్ ఓవైసీ సంకన ఆగవలసిందే. అది బీఆర్ఎస్ అయినా ఇంకోరైనా. గతంలో వాళ్ళది చేసి వీళ్ళదే చేస్తారు. 10 ఏళ్ళు ఆగమాగమే అయిందంట. నువ్వు గెలవాలి, అభివృద్ధి జరగాలి, అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళు ఏం అభివృద్ధి జరిగినప్పుడు ఈ సన్నాసి మరి 10 ఏళ్ళు ఎందుకు సపోర్ట్ చేసిండు టీఆర్ఎస్కి చెప్పవండి. ఎవరు అధికారంలో వాడు సపోర్ట్ చేసి వాడుంటే వాడు మంచోడు, వీడుంటే వీడు మంచోడు, రేపు ఇంకోటి వస్తే ఇంకోడు మంచోడే. మీరు సక్రమంగా కాదు కాబట్టి ఇంకా అన్ని వర్గాలు కలుపుకొని పోవాలి. నవీన్ యాదవ్కు ఎంపీ అసదుద్దీన్ మద్దతు ఇస్తాడు కూడా. ఇవ్వకపోతే ఆశ్చర్యపోవాలి, ఇస్తే కాదు మనం ఆలింగనం చేసుకొని ఆల్ ద బెస్ట్ చెప్పినట్ట. అట్టహాసంగా నవీన్ యాదవ్ నామినేషన్ జరిగింది. హాజరైన మంత్రులు వివేక్, పొన్నం, అదే రకంగా మరి విజయలక్ష్మి గారు మేయర్ కూడా అటెండ్ అయిందట. సో వీళ్ళందరూ కలిసిపోయి నామినేషన్ వేసారు. ఇప్పుడు ఎట్లా అంటే నాకేమనిపిస్తుంటే నవీన్ కుమార్ యాదవ్ అసదుద్దీన్ ఓవైసీ ఇన్ని రోజుల దాకా మా గురువు గారు, మా రాజకీయ గురువు, ఒక ఆయన ఏమో రేవంత్ అన్న నా గాడ్ ఫాదరు, ఆ పొలిటికల్ గురువు ఒకరు, గాడ్ ఫాదర్ ఒకరు, ఇట్లా జోకుడు కార్యక్రమం పెట్టుకుండు. కానీ ఇక్కడ గమనించాల్సి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత తనకు మైనస్ అవుతాడు. తను కాంగ్రెస్ లో పుచ్చి పెరిగినోడు ఏం కాదు. కాకపోతే ఇవాళ ప్రస్తుతానికి కాంగ్రెస్ నుంచి టికెట్ రావచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తనకి నెగిటివ్ అవుతాడు. ముస్లిం ఓట్లు ప్లస్ అవుతాయి, మా యాదవుల ఓట్లు ప్లస్ అవుతాయి. మైనస్ అయ్యేదల్లా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, 22 నెలల పరిపాలన వైఫల్యాలు తన పైన ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. అది ఎన్ని డబ్బులు వంచినా ఓడిపోతారు. నేనైతే ఎక్కడైనా ఒకవేళ భగవంతుడు అన్నట్టు ఉంటే ఎక్కడైనా అవకాశం ఉంటే మరి మా నవీన్ కుమార్ని గెలిపి అని కోరుకుంటున్నా. నాకు కాంగ్రెస్ నచ్చదు, జనులైతే చేయి గుర్తుకు చేయితో ఓటాను, కానీ మనోడు గెలిస్తే బాగుండు మరి అనే అవకాశం అనిపిస్తుంది ఒక బీసీ బిడ్డగా యాదవ్ సమాధానం సంబంధించి. కానీ కాంగ్రెస్ చేసిన దుర్మార్గమైన పరిపాలన ప్రజలకు ఉన్నది. బండ బుద్ధి తిరుగుతున్నారు సోషల్ మీడియాలో. బాబా ఈ కంపు మాటలు తిరుగుతున్నారు జనాలు. అది జూబ్లీస్ని. అది ఎంత దుర్మార్గం అంటే ముఖ్యమంత్రిని తిట్టొద్దు, తిడితే కేసులు పెడతారని చెప్పినా భయపడలేరు. ఇంకో రేవంత్ తిడితే కేసులు పెడతామని చెప్పారు కదా. సోషల్ మీడియాలో ఏ పడతాయి వీడియో పెడితే కేసు పెడతాను చెప్పు. నువ్వు కేసులు పెట్టుకో, నువ్వు ఎవరు సావు, నువ్వేమైనా చేసుకో, మీ మాత్రం వదిలిపెట్టేది. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ అదే రకంగా బీజేపీ పార్టీ వాళ్ళు ఇట్లా పోయి ముద్దల మైకి పెడతారు సోషల్ మీడియా ఛానళ్ళు. బండ బూతులు తిడతారు జనాలు. ఆ బూతులు ఉంటే ఈయన గెలుతాడు నాకు అనిపించలేదు. అందుకే నాకు ఎందుకు గెలుతాడు అనిపిస్తుంది అంటే ఆ బూతులు ఇంటా ఉంటే ఏమో ఇంత కోపంలో జనాలు. ఇంకో మాట అంటారు, రేవంత్ రెడ్డి కనిపిస్తే రాళ్లతో కొడతామంటారు. ముఖ్యమంత్రిని రాళ్లతో కొడతామంటారు. అందుకేనే మరి ముఖ్యమంత్రి అటకాయ పోతలేడు. ఎంతసేపు నా ఇల్లే పంపుతాను. పరమానంద శిష్యుల ముఠా పోతున్నప్ప ఈ రోజు నామినేషన్ కూడా ముఖ్యమంత్రి పోలే. ఎందుకంటే ముఖ్యమంత్రి పోయిండు, ప్రచారం చేసిండు, అయినా కూడా ఓడిపోయింది. ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ ఖచ్చితంగా. కానీ ఇట్లా వాళ్ళనే పంపుతాను. ఇక్కడ ఎవరైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఓసీ మంత్రి ఉన్నాడు. ఇక్కడ పొద్దుగాల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినని భారతాను. ఇద్దరు పిల్లలు ఇబ్బంది ఎత్తేసి గొప్ప పేరు వచ్చింది కాబట్టి. ఇప్పుడు జూబ్లీస్ అసెంబ్లీకి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వెంకర్ రెడ్డి, ఇంకే రెడ్డి నామినేషన్ వేస్తానికి ఈ బొమ్మలు లేరంటేనే ఆహా ఇది మనకు చెడిపోయేదరా. కాంగ్రెస్ ఫార్మ్ అయింది, చెడిపోయే కాడ బీసీలను పెడతారు, బీసీ ఎస్సీ ఎస్టీలు పెడతారు, బాగుపడే కాడ ఓసీలు ఉంటారు ఆ కాంగ్రెస్ పార్టీలో. ఈడ ఒక్క ఓసీ లేరు కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకుడు మంత్రి అంటే ఈయన ఓటమి ఖాయం అన్నట్టే. ఇక దానికి రైట్ సింబల్ కొట్టేసి ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. సో నాకు అందుకే బాగా అనిపిస్తుంది. పాపం మా ఓడిపోద్దని కోరుకుంటాం. కానీ మరి
గెలిస్తే ఏ దేవుడన్నా కరుణించి గెలిస్తే చెప్పలేము. అదృష్ట జాతకుడు అప్పుడు నక్కతో దొక్కినట్టే ఇక గెలిస్తే మాత్రం.